హలో నమస్తే. గవర్నర్లు అతి చేయడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం కానీ అతి చేయడం ప్రత్యక్షంగా మరోసారి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సదరు రాజేంద్ర ఆర్లేకర్, తమిళనాడు గవర్నర్. ఆయన పూర్తి స్థాయి గవర్నర్ కూడా కాదు, ఇన్ఛార్జ్ గవర్నర్. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ చేస్తున్న అతి పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా తమిళనాడు గవర్నర్ బిహేవ్ చేస్తున్న విధానాన్ని తప్పుపడుతున్నారు. గవర్నర్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అక్కడ తమిళనాడు రాష్ట్రంలో ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. కొత్తగా ఎమర్జ్ అయిన ఒక పార్టీకి అవకాశం ఇవ్వాలని అక్కడ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు 35% పైగా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఒక పార్టీని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపుతున్న గవర్నర్ తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్లు చేస్తున్న అతికి దీన్ని ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 96లో వాజ్పేయి సర్కారు ఏర్పడ్డ సమయంలో అతిపెద్ద పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సభలో బలం నిరూపించుకోమన్నారు. సభలో బలం నిరూపించుకోలేక 13 రోజులకే వాజ్పేయి సర్కారు కూలిపోయింది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో యడ్యూరప్ప నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడ్డప్పుడు గవర్నర్ యడ్యూరప్పని ప్రమాణ స్వీకారం చేయమని అడిగారు. ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో బలం నిరూపించుకోమన్నారు. శాసనసభలో బలం నిరూపించుకోలేక యడ్యూరప్ప పదవికి రాజీనామా చేశారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కేశారు రాజేంద్ర ఆర్లేకర్. సో అటువంటి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కడం వెనక రీజన్ ఏంటి అంటే పొలిటికల్ మోటో. మీరు ఒక రబ్బర్ స్టాంప్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇటువంటి అతి కారణంగానే గవర్నర్ల వ్యవస్థపైనే నమ్మకం పోతోంది. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు గతంలో గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. గవర్నర్ల వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పాయి. గవర్నర్ల వ్యవస్థ ఉండి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు చెప్పినట్లు మేము రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపిస్తాం, రాష్ట్రాల్లో రింగులు తిప్పుతామంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుంది. గవర్నర్ రాజేంద్రన్ తక్షణం విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాల్సి ఉండగా అలా పిలవకుండా 2 సార్లు కలిసిన సందర్భంగా మీకు మద్దతు ఇస్తున్న వాళ్ళ లిస్టు నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మద్దతు ఇస్తున్న వాళ్ళ లిస్టు మీకు ఇచ్చే సాంప్రదాయం లేదు గవర్నర్ గారు. ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎంతమంది మద్దతు ఉంది, ఎంత బలం ఉంది అనేది అసెంబ్లీలో నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. సుప్రీంకోర్టు చెప్పిన మేరకు ఆయన అసెంబ్లీలో ఫ్లోర్లో టెస్ట్ చేసుకుంటారు తప్ప మీ ముందు కాదు. చాలా ప్రభుత్వాలు ఏర్పడుతున్న సందర్భంగా అందరూ లిస్టు తీసుకొచ్చి మీకు ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ పిలుస్తున్నారా? ఆ తర్వాత సభలో నిరూపించుకునే అవసరం లేకుండా పోతుందా? ఏం సాంప్రదాయాన్ని సెట్ చేయదలుచుకుంటున్నారు? ఎటువంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకురాదలుచుకుంటున్నారు? గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనపడుతోంది. ఆ వ్యతిరేకత ప్రజాస్వామ్యవాదుల నుంచి కనపడుతోంది, అక్కడ ఓట్లేసిన ప్రజల నుంచి కనపడుతోంది, ఈవెన్ అక్కడ విజయ్ని వ్యతిరేకిస్తున్న పార్టీల నుంచి కనపడుతోంది. విజయ్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా గవర్నర్ బిహేవ్ చేస్తున్న తీరును తప్పుపడుతున్నారు. గవర్నర్ల వ్యవస్థకి కలంకం తెచ్చే కొద్దిమంది జాబితాలో రాజేంద్రన్ కూడా చేరిపోతున్నారు. మీకు పైనుంచి ఆడిస్తున్న వాళ్ళు ఎవరో మీకు మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ ఆడుతుంది మీరు అనేది అందరికీ కనపడుతోంది. పైనున్న వాళ్ళకంటే మీరెక్కువ అపప్రద మోయాల్సి వస్తుంది. కాబట్టి గవర్నర్ అతి తగ్గించుకొని ప్రజాస్వామ్య సాంప్రదాయాలని గౌరవిస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇంప్రెషన్ కాదు, నిజం. మీరు ఏ రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఏ రాష్ట్రం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో తమిళనాడులో, ఆ తమిళనాడు రాష్ట్రంలోనే ఓ మంత్రిని ముఖ్యమంత్రికి తెలియకుండా బర్తరఫ్ చేసేశారు గవర్నర్. ఆ తమిళనాడు రాష్ట్రంలోనే సిబిఐ, ఈడీలు ముఖ్యమంత్రికి తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఎంక్వైరీలు చేసేస్తుంటే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సో అనేక రాష్ట్రాల్లో, ఈవెన్ తృణమూల్ అధికారంలో ఉన్న వెస్ట్ బెంగాల్లో గవర్నర్ల వ్యవస్థ ఏ రకంగా గవర్నర్ల వ్యవస్థను అక్కడ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అనే దానికి సంబంధించి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో చూస్తున్నాం. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థ ఏ రకంగా అక్కడ ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నాం. ఇటువంటి ఇబ్బందులు ఇలాగే కొనసాగితే, గవర్నర్లు ఇలాగే అతి చేస్తే గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గవర్నర్ అతి తగ్గించుకుంటే ఆయనకి, తమిళనాడు రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి మంచిది.